పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అకీరా నందన్ మనందరికీ తెలుసు కదా. అయితే ఇంకా సినిమాల్లోకి రాలేదు. సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ఆ అబ్బాయి పోస్టర్లు పెట్టేసి ఒక సాంగ్ని చేసింది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, జనసేన కార్యకర్తలు కానీ, ఇలా చిరంజీవి గారి ఫ్యామిలీని అభిమానించే వాళ్ళు కానీ అందరూ కూడా ఆ వీడియోలకి లైకులు కొట్టడం, ఫాలో అవ్వడం, వ్యూస్ రావడం ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు రేణుదేశాయ్ గారు చూశారనుకోండి, ఆవిడ ఏమంటారు, అసలు మా పర్మిషన్ లేకుండా నువ్వు మా అబ్బాయి ఫోటో పెట్టుకుని నువ్వు ఎందుకు సాంగ్ చేసావని చెప్పేసి ఆ అమ్మాయి మీద కేసు పెట్టే ప్రమాదం ఉంటుంది. వాళ్ళు వెంటనే వీడియోని కూడా డిలీట్ చేయమని అడుగుతారు. చూడండి, ఇలాంటి తప్పులు ఎవరు చేయకండి. ఇంకా అబ్బాయి సినిమాల్లో కూడా రాలేదు, కానీ సెలబ్రిటీల పిల్లల ఫోటోలను కూడా ఈ రకంగా మన అవసరాల కోసం వాడుకొని, మన డబ్బు సంపాదన కోసం, మన వ్యూస్ కోసం వాళ్ళ పిల్లల ఫోటోలు పెట్టుకొని సాంగులు చేయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం, కేసులు పెడతామని అయితే అంటున్నారు. ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి. ఇప్పుడు ఏమీ అనకుండా అలాగే వదిలేశారు అనుకోండి, ఇప్పుడు ఈ అమ్మాయిని చూసి రేపు ఇంకొకరు కూడా ఇలాగే చేస్తారు. ఇప్పుడు చూడండి, ఎవరి ఫోటోలైనా వాడేటప్పుడు వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే మనం వాడుకోవాలి. లేదు అనంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశారని అంటే కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి వస్తుంది.